గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. చోర్ బజార్కి వెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్ తన రూమ్కి వచ్చాం హెల్మెట్ అది తీసుకోవడానికి. వర్షం పడ్డం వల్ల చలి లేదు పెద్దగా మాకు, లేదంటే కుమ్మేసేది. చదువుకోవడానికి కూడా ఇప్పుడు ఈ టైంకి లేగలేదు నేను. ఇప్పుడు చోర్ బజార్కి వెళ్ళడానికి లేగుతున్నాను. 4కే లేచి హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి తన దగ్గరికి వచ్చాను. 4:30. ఇక్కడి నుంచి 45 మినిట్స్ చూపుతుంది. గోప్రో తీసుకుందాం అనుకుంటున్నాడు. అక్కడ ఏమన్నా మంచి రేటింగ్ సెట్ అయితే తీసుకోవడమే. ఇంకా చోర్ బజార్లో ఏమంటే మొత్తాన్ని చూసి ఇది ఉంటుంది తీసుకోవడమే. ఇంకా మొత్తానికి చోర్ బజార్ వచ్చాం. ఫుల్ ఇంకా క్రౌడ్ ఎంత దారుణంగా ఉంది. 5 ప్యాంట్లు ఎంత 500, 1200 రూపాయలు. డ్రెస్ మీ షాంపూ, డ్రెస్ మీ షాంపూ 1200, 170 రూపాయలు. ఐఫోన్ పవర్ బ్యాంక్ కదా, పవర్ బ్యాంక్ చదువుతున్నాడు. ఎంత అడుగు? ఎంత? 1200 వెయిట్లో 11, 12 అంటే 1200, 1100. అది ఫైనల్ ఎంత ఇస్తాడు? మొత్తం తీర్థంలా ఉంది అసలు. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇంతమంది జనం పడుకోకుండా మాలా ఖాళీగా తిరుగుతూ. చాలా చీప్ రేట్లు. మొత్తం స్ప్రేలు ఎంత? సెట్ వచ్చి 50 రూపాయల. సెట్ వచ్చి 50 రూపాయలు అంటే ఒకటి. సెట్ పెట్లు ఏవాలో ఫాగ్, నివియా మెన్, ఫాగ్. ఆడొక ఐఫోన్ వాడేస్తున్నాడు. సెంట్లు అమ్మేవాడు ఐఫోన్ డెన్వర్లో. అమ్మ బాబాయ్, పర్సులు 100 రూపాయలు పర్సులు. మొత్తం చేయటం. ఇంకా సూర్యుడు ఎప్పుడు వస్తాడు? 5:30 అయింది. ఇంకా వాచెస్ చూద్దామా? 400 ఒరిజినల్ అని తెలుసా? 19,000. అదే 400, 300 వాచ్. బేరం ఆడుకుంటే ఇంకా తగ్గిపోతాయి కదా. అందుకు ఇస్తాడు. ఎంత అడుగు? మనిషిని చూసి చెప్తున్నాడు. 16 దొబ్బు దిగాను. ఇంకా మనిషిని చూసి చెప్తాడు అనమాట. స్మార్ట్గా ఉంటే ఒకటి. 600 చిన్నపిల్లలు కదా, పర్లేదు కదా. 600కి పర్లేదు. పేటలో 600 ఒకటి. అదేలే, తగ్గితే ఇంకా తగ్గుతాయి కానీ. నేను అదే టీవీలు, ల్యాప్టాప్లు ఎంత అడిగింది? 15,000, 15,000. ఆ ల్యాప్టాప్లు ఏమో 6,000 అంట. టీవీ ఏమో 15,000. మొత్తం జిమ్ ఎక్విప్మెంట్, క్యారమ్ బోర్డు, క్రికెట్ బ్యాట్లు, యోగా మ్యాట్స్. నైస్. గోప్రో 4,000. యాక్షన్ కెమెరా మొత్తం సెట్తో. ట్రైపాడ్ ఏమన్నాడు? ఆన్ బ్యాటరీ ఒక 5 నిమిషాలు ఆన్. 4,000. ఇంకేమన్నాడు దగ్గర? ట్రిమ్మర్లో ఇప్పుడే సర్దుకుంటున్నాడు. చూద్దా, ఫ్రంట్కి వెళ్ళొద్దాం. ఉంటాయి కదా మళ్ళీ. OnePlus బడ్స్ చేసో 650. మనం కాసేపు ఆగి వస్తే బాగుంటుంది. ఇందాక అని చెప్పాడు 1,500 చెప్పాడా? 1100. 1200 చెప్పినట్టు. 1100, 1200 చెప్పాడు. 1200 చెప్పాడు అది ఇందాక. ఇప్పుడు వెళ్ళి 200 కూడా ఇన్నారు. 300 లాస్ట్ అంట. పవర్ బ్యాంక్ యాపిల్ అడుగు. 350 అంట స్పీకర్లో. బాగా అమ్మా కెమెరాలో
ఎంత అడుగు? 250 కార్గో 250. నైస్. ఇస్త్రీ బెట్లు, మిక్సర్లు అడిగే ఐరన్ బాక్స్ ఎంత? అది 450 రూపాయలు అంట ఐరన్ బాక్స్. కట్టెకర్రలు, ఈ మిషన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం లైట్ సెటప్ అన్నీ ఉన్నాయి. లైట్స్, బల్బులు, పెద్ద పెద్ద ఫంక్షన్ లైట్లు, ఆ యాంబియన్స్ లైట్లు మొత్తం అన్నీ ఉన్నాయి. బ్లూ బండిల్ అంట 500 అంట. అది జాయ్ స్టిక్స్, సీసీటీవీలు, రైడింగ్ బూట్స్, యూజ్ అండ్ త్రో కన్నట్టు తీసుకోనంట. పర్లేదు. డిఫరెన్స్ తెలుస్తుందా? 2500. యాక్షన్ కెమెరా ఎంత అయిపోయిందా? లేదు, బ్యాటరీ ఛార్జింగ్ చూడు, నీకు అర్థం కావాలి. అదే ఫస్ట్ అడిచి 2500 అంట. వెయిట్ ఉంది. 1800 అన్నా. చూద్దాం. కనెక్ట్ చేయనది ఏం చెప్తాడు? 650. స్పూన్లు, హోమ్ థియేటర్లు, మిక్సీలు 500 అంట మిక్సీలు. అవి ఆ గోప్రో చూసాం కానీ అంత బాగోలేదు. ఛార్జింగ్ అప్పుడే దిగిపోయింది, ఇంకా అందుకే తీసుకుంటలేదు. గోప్రోలో కావాలంటే ఇంక ఛార్జింగ్ బెస్ట్. సెకండ్ హ్యాండ్. స్కేట్ బోర్డ్ ఎంత? 500 చెప్పాడు కదా. బాగుంది, పెద్దది, చిన్నపిల్లలకు బాగుంది. స్కేట్ బోర్డ్స్, ట్యాప్లో వాష్రూమ్ సంబంధించి అన్ని. మార్కెట్ చూసాం, మాకు అంత సెట్ అయ్యి ఏమి కనిపించలేదు. ఇక్కడికి వచ్చి దహీపూరి తినేసి బయటకు వచ్చాం. వైలెట్ షూ హరీష్ గడ్ మా ఏరియాలో 800 కొన్నాడు, ఇక్కడ 600 అంట. గట్టిగా అడిగితే 400కి ఇచ్చేస్తాడు కదా షూ. అది 300 400 అదే 300 400 ఆ రేంజ్కి ఇచ్చేస్తాడు. నార్మల్ యూజ్కి బాగానే ఉంటాయి షూలు అన్నీ. నాటుకోళ్ళు, కుందేళ్ళు పిల్లలు, కుక్క పిల్లలు లేవా? కుందేలు పిల్లలు క్యూట్గా ఉన్నాయి. కోడి పిల్లలు అన్నీ. ఎక్కడ కరెక్ట్గా రెడ్ ఫోర్ట్ ఆపోజిట్ మార్కెట్ అంతా. ఇది మొత్తం తీర్థమే, ఇంకా సండే మార్కెట్. అమ్మా ఇప్పుడే పైనాపిల్, అదేదో బిర్యానీ, హలీం బిర్యానీ. మా వాడు సాక్స్లు తీసుకున్నాడు. ఎంత? 100 రూపీస్కి 100 రూపీస్కి 12 పెయిర్స్. 12 కదా. వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికి రూమ్మేట్కి కావాలంట. మొత్తం 100 రూపాయలకి 12 పెయిర్స్ తీసుకున్నాడు. ఆ నివ్యా, ట్రెస్మీ బాటిల్స్ అన్ని 100 రూపీస్ అండి. అన్ని 1100, 1200, 1400 ఉన్నాయి బాటిల్ మీద ఎంఆర్పి. కానీ 150. ఇంకా వింటర్ జాకెట్స్ सस्ते में मिल जाएगा भाई. अच्छा है, మొత్తం బాగానే ఉంది.
చూసాం కానీ మాకు ఏదంత ఎక్కలేదు. సరదాగా చాందినీ చౌక్ వెళ్ళి అక్కడ ఏమైనా కెమెరా షాప్లు ఇప్పుడు ఓపెన్ ఉంటాయి. ఎంత 8 అవుతుంది టైం, ఇప్పుడేం ఓపెన్ ఉంటాయి చూడాలి. బైక్ పార్కింగ్కి 50 రూపీస్ తీసుకున్నాడు. మా వాడు పాట పాడడానికి వెళ్ళాడు. చలి మార్నింగ్ వెళ్ళి కానీ ఇప్పుడు వేస్తుంది. 7 అయింది ఇప్పుడు వేస్తుంది చలి. 5కి వచ్చినప్పుడు వేయలేదు. ఇక్కడ మార్కెట్లో టీవీలు అంతా 5,000 పెద్ద 32 ఇంచెస్, ఇంకా పెద్ద 42 ఇంచెస్ అనుకుంటా, అవి 5,000. పట్కర్లు ప్లంబింగ్ ఐటమ్ అవి కూడా 50 రూపీస్, 200 రూపీస్. పర్లేదు, అవి బాగున్నాయి రేటు. చూడాలి. ఇంకా సాక్స్లు 100 రూపీస్కి 12 పేర్స్ ఇచ్చాడు సాక్స్లు. మొబైల్కి టెంపర్ గ్లాస్ వేయించాను, అది 50 రూపీస్ తీసుకున్నాడు. పర్లేదు, కెమెరాస్ ఉన్నాయి కానీ వీడియోస్ తీస్తున్నాడని మేము తీసామని మాకు ఇవ్వకుండా పోయాడు. మేము వీడియోస్ తీస్తున్నామని చెప్పి మాకు చెప్పట్లేదు ప్రైస్ ఎంత, ఇది ఎంత, అది ఎంత అని. ఆ దరిద్రం ఏంటో, ఇది ఇటు సైడ్ నుంచి దిగి అటు సైడ్ నుంచి వచ్చింది, మధ్యలో మడ్గడ్డి కూడా ఇరిగిపోయింది ఇది తగిలి. ఇలా తయారైంది దరిద్రం. అంతా బాగుంది, బాగానే వస్తా అనుకున్నా, మధ్యలో పెంట పెట్టింది. అమ్మా కరెక్ట్గా పంచర్ షాప్ ఉంది, ఆ ఫ్రెండ్ అయింది. ఇక్కడికి వస్తేనే పంచర్ షాపు, వీళ్ళే వస్తున్నారు అనుకుంటా అక్కడ దొంగనా కొడుకులే. అమ్మ దరిద్రం కాకపోతే మరింత దారుణమా. బతుకు వీడంత దొబ్బుతాడు దీనికి. నాకే ఇందిరా వీడికి ఏం అడగల ఇంట. మొత్తానికి అక్కడి నుంచి ఆ దగ్గర ఉన్న షాప్ అని అడిగితే ఆడేమో ట్యూబ్ మార్చాలన్నాడు. అది చూసి ఆడి దగ్గర లేదన్న వాళ్ళు. అలా అక్కడి నుంచి 8 కిలోమీటర్లు అలా నల్లగా వేసుకొచ్చి ఇక్కడికి వచ్చాను. వీడు చదువుతున్నాడు, చూడాలి దాన్ని అవుతుంది కాదు. కాల్ చేయండి, మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ప్లగ్ మార్పించాలి, డోల్ తెచ్చింది ఒకేసారి పొద్దున్నే దీన్ని. మా వాడు అన్నాడు బండికి రెస్పెక్ట్ ఎవరా అన్నాడు. రెస్పెక్ట్ ఇచ్చి ఏం చేయాలి, నెక్కించుకోవాలా అన్నాను ఆడుతాను సరదాగా. అది అన్నట్టుంది పాపం. ఇందాక అప్పటి నుంచి ఏదో కంప్లైంట్ పెడతాం అన్నాను అక్కడ. సారీ వాళ్ళకి గంటలు లేచి నిద్ర లేకుండా ఇలా దోలు తీసుకుంటాను. అక్కడ చాలాసేపు వెయిట్ చేస్తాను కానీ ఒక్క షాప్ కూడా ఈరోజు ఓపెన్ చేయాలంట, సండే కదా. ఇక్కడికి వచ్చాను, ప్లగ్లు 2 ఈ టైప్ ఆ టైప్ కూడా మారిపోతున్నాను. చూడాలి ఇప్పుడన్నా సెట్ అవుతుందో లేదంటే ఏమవుతుందో. ఇంజనీర్ కూడా మార్పించేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పనిలో దోలు తేతుంది బాబోయ్. ఇంజనీర్ కూడా చేంజ్ చేయించేద్దాను ఇంకా మొత్తానికి. మాదేమి సైడ్ నుంచి తిప్పాలి, ఇడేమో అలా అవ్వదంటున్నాడు. ఇడు కింద వెల్డింగ్ చేయించాం, అదేదో చిన్న క్రాక్ వచ్చిందని ఇంజిన్ ఆయిల్ దాని దగ్గర. ఇప్పుడేమో సైడ్ నుంచి చెప్పాలి. బొక్క బొక్క బొక్క. మనాలి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇంజనీర్ మార్చలేదు కదా. 1400 కిలోమీటర్స్ అయింది. అప్పుడప్పుడు మార్చాను, వచ్చాక మార్చుదాం అనుకున్నాను. మొత్తం టోటల్ మనాలి ట్రిప్ అంతా కంప్లీట్ చేసి 1400 కిలోమీటర్స్ అవడంతో ఇంకా మార్చేస్తున్నాను. నాన్ స్టాప్కి వెళ్ళి వచ్చాం కాబట్టి. మొత్తానికి రూమ్కి వచ్చాం. 2 ప్లగ్లు, ఇంజిన్ ఆయిల్, ప్యాచ్లు అన్నీ కలిపి 1000 రూపాయలు అయింది. మడ్గడ్డ వెనకాల తిరిగిపోయింది, అదొకటి వేయించాలి. సండే కదా, షాపులని సెలవులు ఉన్నాయి. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఉప్మా చేసుకొని తిని పడుకోవాలి బాబాయ్.
టైం ఎంత? టైం 10:42 అయింది. అన్నీ పని చేసుకొని వచ్చేటప్పటికి 10:42 అయింది. ఉప్మా చప్మా చేసుకొని తినేసి పడుకోవాలి. అసలుగే 4 గంటలు లేచి వెళ్ళి దోలు తీర్చుకొని అమ్మో మన వెళ్ళినప్పుడు కూడా ఎంత ఇబ్బంది పెట్టలేదు బండి. ఇది ఇప్పుడు పెట్టింది దొంగ మొహంగా. సీ యూ, టాటా, గుడ్ బై.